పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దేవా, మా పాపములకు గాను మేము వెంటనే శిక్షింపబడుతూ ఉన్నాం. మీరు మాకు విధించే శిక్ష, మీరు మాపై చూపే కృప అని మీ వాక్కు మాకు తెలియజేయుచున్నది. మా ఎడల అనంత కృప కలిగిన దేవా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. మేము పాపము చేసినప్పుడు వెంటనే సరిచేయబడుతున్నాము అంటే మేము పాపులమౌట, పాపములను మూటగట్టుకొనుట మీకు ఇష్టము లేదు అని అర్థమవుతుంది. కనుక పాపులముగా మేము మారి నిత్య జీవమును కోల్పోకుండా మీరు మాపై చూపే కనికరము బహు గొప్పది దేవా. ఏ క్షణాన మీరు మాకు వసగిన ఈ ప్రాణమును వీడి కడతేరిపోతామో మాకు తెలియదు. కనుక మేము బ్రతికి ఉండగానే మాకు విధించే మీ శిక్ష ప్రియమైనదిగా మీ విశ్వాసులమైన మేమందరము గ్రహించినట్లు వెంటనే మేము చేసిన మా పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాపపడి మారు మనస్సును పొందుకొని మేము సరిచేసుకుని హృదయములను మాకు దయచేయండి. దండించుట, శిక్షించుట ప్రేమకరమే అని మీ వాక్కు ద్వారా మేము గ్రహించు భాగ్యమును మాకు దయచేయండి ప్రభువా. నా ఈ ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకోనండి. మా అపరాధములకు గాను మేము శిక్షింపబడి బాధపడుతున్నప్పుడు మీ కృపను మేము గ్రహించి ఆనందపడుచు మీ అనుసరణలో జీవించే భాగ్యమును మా అందరికీ దయచేయమని మేము వేడుకుంటున్నాము. మా ఈ మనవులను యేసుక్రీస్తు ఉన్నత నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమెన్.